ఈ నెల 21-22న నిజామాబాద్లో టీయూసీఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు. గురువారం నిర్మల్ జిల్లా సోన్ మండలం జప్రపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలపై 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉపాధి పొందుతున్నారని, వీరి బ్రతుకులపై కేంద్ర ప్రభుత్వం చర్యల వలన ఉపాధికి కరువు అవుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గొప్ప చట్టం ఆంక్షలతో బీడీ పరిశ్రమ నిర్వీర్యం అవుతుందని, బీడీ కార్మికులను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఇక బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీవన భృతి ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా జీవన భృతి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. 9,000 రూపాయలు కనీస పెన్షన్ 9,000 రూపాయలు. ఈ నెల 21న నిజామాబాద్ లో జరుగు రాష్ట్ర బీడీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రనక పగలనక పనిచేస్తూ ఉంటే కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగే బీడీ పరిశ్రమలో 5 సంవత్సరాలకోసారి కనీస వేతనాల జీవోను చట్టం తీసుకురావాలి. 9 సంవత్సరాల నుంచి కనీస వేతనాల జీవో చట్టము ఇంకా గవర్నమెంట్ సవరించలేదు. ఆ చట్టాన్ని సవరించాలని చెప్పేసి, అలాగే బీడీ పరిశ్రమలో పదవి విరమణ చేసిన తర్వాత 50 సంవత్సరాలు 58 సంవత్సరాలు రాజీనామా చేస్తే వాళ్ళకు కేవలము 1,200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని కేంద్ర కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి వారికి పెన్షన్ ఇవ్వాలి. అలాగే కనీసము బీడీ పరిశ్రమ నిర్వీర్యం చేయడానికి కోట్పా చట్టం తీసుకొచ్చి బీడీ పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. బీడీ పరిశ్రమ ఒకవేళ బంద్ అయ్యేటట్టుగా ఉంటే బీడీ కార్మికులకు ఆల్టర్నేట్